అండి. గోదావరి కని దా 250 కిలోమీటర్లు తెలుసు అక్కడ గోదావరి నుంచి వచ్చినాం. మేము ఒక్కసారి వచ్చినాం అంతే. తర్వాత ఇక మా బాబుని పంపిస్తే మెడిసిన్ ఇట్లా అయిపోయింది. కాలు పైకి లేబట్టి ఈ స్టూల్ మీద పెట్టు. స్టూల్ తీసుకోవాలి. ఈ స్టూల్ తీసుకో. ఈ స్టూల్ తీసుకో. పట్టుకున్నాను. డోర్ పెట్టేసి డోర్ పెట్టేసి కాలు మంచిగా అయిపోయింది కదా. ఏది కూడా రంగు వచ్చినాయి. అదంతా నల్లగా ఉండే కదా. అబ్బా వెరీ గుడ్. మంచిగా అయిపోయినావు నాగరాజు. ఏమన్నారు బయట డాక్టర్లు? కాలు తీసేయాలన్నారు. కాలు తీయకుండా తక్కువ చేసిన గ్యాంగ్రీన్. ఏం రోగం అని చెప్పారు? గ్యాంగ్రీన్. చెప్పమ్మా. గ్యాంగ్రీనే. మరి ఎట్లా చేసినా మీ నాగరాజు సేవ ఏమేమి ఉండే చెప్పు బాధలు ఆయనకు? కుళ్ళిపోయింది కాలు. మొత్తం మెత్తగా దూదిలాగా అయిపోయినాయి. అసలు ఎట్లా క్లీన్ చేయాలనే భయం అయింది, కానీ ఇక జాగ్రత్తగా చేసాం. ఇన్ఫెక్షన్ కుంటుతో మంచిగా పోయింది. ఈగలు నెట్టు పెట్టి అవన్నీ చేసి మంచి మందులు మెడిసిన్ మాకైతే మంచిగా మాకు చెప్పిండు. మా చెల్లె ఉండి మా మరిది వాళ్ళు చెప్పుట్ల ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు ఇట్లా వీడియోలు చూసి వాళ్ళు చెప్పుట్ల మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మా ఊళ్ళో కూడా 2-3 చెప్పిన సార్ ఇట్లా ఉండడం మరి మంచి చెప్పారే. మంచిగా వాడాలి డాక్టర్ చెప్పినట్టు. డాక్టర్ చెప్పినట్టు. ఇప్పుడు ఎన్ని రోజులు వాడితే మంచిగా నమస్కారం చెప్పారు అమ్మా? ఎన్ని రోజులు వాడితే మంచిగా చెప్పు. మన అట్లా చెప్పాలి. అంత టైం వెయిట్ చేసి మన మీద విశ్వాసంతో వాడితే కాలు నిలబడ్డది. చాలా మంది చెప్పారు బీపీ వాడితే మీకు తగ్గుతుందా అట్లా ఇట్లా అని అన్నాను. కానీ మేము ఎవ్వరు మాటలు లేవు. ఒక్క మెడిసిన్ బయట కూడా వాడలే. ఏ మెడిసిన్ వాడినాం ఆయన కూడా వేరే మంది ఎంత మంది చెప్పినా కూడా ఇప్పుడు చూసుకుంటుంటారు. ఇంకా తగ్గుతలేదు మనిషికి పుండు, ఇంకా అది పాదం అంతా ఊడిపోతుంది, ఇట్లా అవుతుందని అని బ్లడ్ గారుతుంది అని అన్నారు. డాక్టర్ గారు చెప్పారు, మీకు ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్తో పోతుందమ్మా, మీకు ఏం కాదు. ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తే ఇట్లా మొత్తం దారులు గారైపోయేది ఆ గుండు నుంచి. అయినా కూడా మాకు ఇక మంచిగా కవర్ అయింది. మంచిగా ఆయనకి ఆకలి కావడానికి కూడా మందులు ఇచ్చింది. మంచిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. ఎత్తుకొచ్చిన మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు. మంచిగా